హాయ్ ఫ్రెండ్స్, ఈ చేపను తుళ్ళు చేప అంటారు. సముద్రంలో దొరికే చేప ఇది. చాలా రేర్గా దొరుకుతుంది ఈ సైజు. మనకి ఈ చేప కాలువల్లో తీపి నీళ్ళల్లో కూడా దొరుకుతుంది, సాల్ట్ వాటర్లో కూడా దొరికిద్ది. రెండిటికి టేస్ట్ కొంచెం తేడా ఉంటుంది. సాల్ట్ వాటర్లో దొరికే చేపే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కేజీ సైజు 2 కేజీల సైజులు ఎక్కువగా దొరుకుతాయి మనకి. కానీ ఇది 13 కేజీల వెయిట్ ఉంది. ఈ చేప చాలా పెద్ద సైజు, చాలా రేర్గా దొరుకుతుంది ఈ సైజు. దీన్ని నీట్గా కట్ చేపించి ఆర్డర్ మీద సప్లై చేస్తున్నాము. ఇది చిన్న సైజు చేప అయితే దీనిలో ముళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఏంటంటే దీంట్లో ముళ్ళు ఉంటాయని చెప్పి లైక్ చేయరు. కొంతమంది చాలా ఇష్టంగా తింటారు, ముళ్ళున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుందని. ఈ చేప ఫ్రైకి, కర్రీకి చాలా బాగుంటుంది ఎలా వండుకున్నా. దీని కటింగ్ చాలా నీట్గా చేస్తున్నారు. ఇది మనకి కేజీ ఎంత పడిందో, అట్లాగే వేస్ట్ ఎంత పోయి మనకి మీట్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కటింగ్ చాలా నీట్గా ఉంటుంది. మా ముగ్గురం కలిసి వెళ్తే కుదరదు. మీ ఇష్టం. సన్నకాయ తుళ్ళు తుళ్ళు చెప్పావుగా ముందేనా. ఈ సైజ్ చేప ఏదైనా సరే ముళ్ళు చాలా లావుగా మందంగా ఉంటుంది. కత్తికి అంత తేలిగ్గా తెగదు. సెంటర్ ముళ్ళు చాలా లావుగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. మనకి ఈ చేప వేస్ట్ మొత్తం పోయి 8 కేజీలు వచ్చింది. దీనిలో జన కూడా వచ్చింది, అదే 1 కేజీన్నర ఉంది. ఈ వీడియోలో తీయలేదు దాన్ని. మొత్తం మనకి 8 కేజీల మీట్, కేజీన్నర జన వచ్చింది. వేస్ట్ 3 కేజీలు పోయింది. పులుసు ఎక్కువగా ఉంటుంది ఈ చేపలో, అందువల్ల వేస్ట్ కొంచెం ఎక్కువే పోయింది. మొత్తం 13 కేజీలన్నర చేప ఇది. ఆక్షన్లో మనకి కేజీ 250 రూపాయలు పడింది. ఫ్రైకి కానీ కర్రీకి కానీ మంచి టేస్ట్ ఉంటుంది. ఈ చేప మనం కొనేటప్పుడు ఎంత ఫుల్ కండిషన్లో ఉన్నా సరే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం మెత్తగా. కానీ మనం కుక్ చేసుకున్న తర్వాత పీస్ చాలా గట్టి పడుతుంది. అంటే మనకి మటన్ ముక్కలా ఉంటుంది పీసు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మేము చాలా చేస్తాము. థ్యాంక్